ట్రైన్లో కొంతమంది గుట్కా బ్యాచ్ ఎక్కారు. ప్రతి 10 నిమిషాలకి ఒక గుట్కా ప్యాకెట్ తీయటము, అది నమలటము, దారిలో అటు ఇటు తిరుగుతా అది అందరి మీద పోయటం. గుట్కాలు ఎక్కువ తింటే దానికి క్యాన్సర్ వస్తుందనే సంగతి కూడా వాడికి తెలియడం లేదు. అది తగ్గేదే లే. అది కూడా చెప్పాను కదా, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్. అది ఆపుతా అద్దరిపోయే స్పాట్లో అయితే ఆపాడు. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి రైల్వే స్టేషన్. ఈరోజు అయితే మనం ఒక అద్దరిపోయే ట్రైన్ జర్నీ చేయబోతున్నాము తిరుపతి నుంచి విజయవాడకి. సో విజయవాడ వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ట్రైన్ అని చెప్తాను నేను. అదే భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది తిరుపతిలో స్టార్ట్ అయ్యి భువనేశ్వర్ వరకు వెళ్తుంది వయా విజయవాడ. సో ఈరోజు మనం వచ్చేసి విజయవాడకి వెళ్తున్నాము ఈ ట్రైన్లో. ఎందుకంటే టైమింగ్లోను బడ్జెట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. ఈరోజు అయితే మనం ఆ ట్రైన్ జర్నీ చేయబోతున్నాము ఫ్రమ్ తిరుపతి టు విజయవాడ. ప్రజెంట్ వచ్చేసి నేను తిరుపతి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నారు కదా అది. ఎందుకంటే తిరుపతి రైల్వే స్టేషన్ మెయిన్ టెర్మినల్ ఏదైతే ఉందో అది రెనోవేషన్ జరుగుతుంది. మీకు అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉంది. సో వెళ్ళిపోయి ట్రైన్ ఆన్ బోర్డ్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తా. చలో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుండిపోతుంది. అది లైక్ వేసుకోండి. ఇదే మన ట్రైను 22880 VAP7 లోకోమోటివ్ అయితే మనల్ని పుల్ చేస్తుంది. విశాఖపట్నం డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్. టైం వచ్చేసి ఇప్పుడు 10:21 అయితే అవుతుంది. ఇంకొక 4 మినిట్స్లో మన ట్రైన్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనది వచ్చేసి S1 సీట్ నెంబర్ 49. S1 అయితే అదే. ఈ ట్రైన్ కేవలం 5 స్టేషన్స్లో మాత్రమే అవుతుంది. 5th స్టేషను ఈ స్టేషన్ కాకుండా 5th స్టేషను విజయవాడ. కోచ్ పాతది. ఇది మన కోచ్ S1. కోచ్ని అయితే మొత్తం వెట్టి చేశాడు వరేసారు. ఇది మన సీటు 49 విండో సీట్. ఇప్పుడు ఈ ట్రైన్ గురించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. ఈ ట్రైన్ ప్రతిరోజు ఇక్కడ మార్నింగ్ 10:25కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ విజయవాడకు వచ్చి మనం వెళ్తుంది విజయవాడ వరకే కాబట్టి విజయవాడకు వచ్చేసి ఈవినింగ్ 4:10కి అయితే రీచ్ అవుతుంది. చెప్తున్నాను బెస్ట్ ట్రైన్ ఇది. అండ్ స్టాపింగ్లు కూడా చాలా తక్కువ దీనికి. తిరుపతి ఆరిజిన్ స్టేషను అంటే సోర్స్ స్టేషను, రేణిగుంట, తర్వాత గూడూరు, నెల్లూరు, ఒంగోలు, నెక్స్ట్ విజయవాడ. సో మధ్యలో ఎక్కడ స్టాప్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్గా 10:26 అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్లో కొత్తగా ఈ సేఫ్టీ లాకర్స్ అయితే పెట్టారు, సేఫ్ క్లాక్ అని. ఇంకా బాయ్ తిరుపతి రైల్వే స్టేషన్. మీరు ఈ వీడియో చూస్తున్నానంటే నెక్స్ట్ వచ్చే ట్రిప్ బీభత్సమైన ట్రిప్. సో ఆ ట్రిప్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను. 5 మంది తెలుగు యూట్యూబర్స్ అంతా కూడా విజయవాడ నుంచి వేరే పెద్ద ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. అండ్ దీనికోసమే నేను కంటిన్యూస్గా 4-5 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను, జర్నీ చేస్తున్నాను. అసలు ఎక్కడ 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా అసలు మొత్తం పరిగెడుతూనే ఉన్నా. ఏంటో తిరుపతి నదులు వెళ్తుంటే ప్రతిసారి ఏదో ఒక మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. ఫాగ్ వల్ల కొండలు సరిగ్గా కనిపించట్లేదు. అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి తిరుపతి రేణిగుంట రోడ్డు. మన నెక్స్ట్ స్టాప్ కూడా రేణిగుంటే. తిరుపతి నుంచి 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన పక్క నుంచి ఒక ఫేమస్ ట్రైన్ అయితే వెళ్తుంది, తిరుపతి MGR చెన్నై సెంట్రల్. ఈ ట్రైన్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పక్కా చెప్పాలంటే తిరుపతి చెన్నై ప్రజల హార్ట్ బీట్ ఈ ట్రైన్. మన ట్రైన్ అయితే ఫస్ట్ స్టాపింగ్కి వచ్చేసింది రేణిగుంట. బాబోయ్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. రేణిగుంట నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా మన స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అయితే 5 మినిట్స్ ఆగింది. నెక్స్ట్ స్టాప్ గూడూరు. తిరుపతి నుంచి 93 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అది భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ మజాక. రేణిగుంట రైల్వే స్టేషన్ అలా దాటంగానే స్పీడ్ మొదలు పెట్టేసింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 110, 113 అలా వెళ్తుంది. మనం అయితే శ్రీకాళహస్తి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇది శ్రీకాళహస్తి స్టేషన్. గూడూరుకి అయితే మనం 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. స్పీడ్ అయితే తగ్గేదే లేదు. ఆల్మోస్ట్ ఆల్ 110, 112 అలా మెయింటైన్ చేస్తున్నారు. గూడూరు తర్వాత ట్రాక్ కూడా కొంచెం అప్డేట్ ఉంటుంది. సో కొంచెం స్పీడ్ అయితే పెరిగే అవకాశం ఉంది గూడూరు నుంచి. ఇప్పుడే జస్ట్ మనమైతే గూడూరు అప్రోచ్ అవుతున్నాము. గూడూరు రైల్వే స్టేషన్కి ఇంకా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వచ్చి ఆగింది. ఏదో ఎప్పుడు వచ్చినా ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి వచ్చి ఆగుద్ది. ఇది నేను సెకండ్ టైం జర్నీ చేస్తున్నాను ఈ ట్రైన్లో.
లాస్ట్ టైం కూడా 4 పైకే వచ్చినట్టుంది. అక్కడ చూడండి, మదురై హజరత్ నిజాముద్దీన్ సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ ఉంది. ఓ సూపర్. గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. అఫీషియల్గా మనకి ఇక్కడున్న స్టాప్ వచ్చేసి కేవలం 2 minutes మాత్రమే. కోచ్ మెయింటెనెన్స్ చూస్తే అంత ఏం అనిపించలేదు. సో అవి బాగున్నాయి, ఏసీ కోచెస్ అవి బాగున్నాయి. మిగతా కొన్ని స్లీపర్ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి. బట్ ఇది మాత్రం కొంచెం ఓల్డ్ది అండ్ మెయింటెనెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. క్రాంతి సంపర్క్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందు దానికి వచ్చింది సిగ్నల్ మన ట్రైన్ కంటే. ఏమైందో ఏమో తెలియట్లేదు కానీ ఆల్మోస్ట్ 15 నిమిషాలైనా సరే మన ట్రైన్ని ఈ గూడూరు రైల్వే స్టేషన్లో అయితే ఆపేశారు. అలా వెయిటింగ్ సిగ్నలింగ్ కోసం. మొత్తానికి 15 minutes తర్వాత అయితే మన ట్రైన్కి సిగ్నల్ అయితే వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇది పొజిషన్. గూడూరు రైల్వే స్టేషన్కి అయితే మనం బాయ్ బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చింది. బాయ్ బాయ్ గూడూరు రైల్వే స్టేషన్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 38 kilometers అయితే ఉంటుంది. అక్కడ చూడండి, మొత్తం జేసీబీలు ఉన్నాయి. క్యారియర్ అది గూడ్స్ ట్రైన్. త్వరలోనే మన ట్రైన్కి వందే భారత్ తోటి క్రాసింగ్ పడబోతుంది. వెయిటింగ్. అది కూడా నేను చెప్పాను కదా, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్. వా ప్రస్తుతం అయితే మనం వెంకటాచలం దగ్గర ఉన్నాము. వెంకటాచలం దగ్గర క్రాసింగ్ పడింది మనకు. ఇక్కడ చూడండి, నేను గూడూరు మెమో ట్రైన్ అయితే స్పాట్ చేశాను. నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే రెన్యువేషన్ అవుతుంది, మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. దీనికి క్రౌడ్ బాగానే పుల్ అయ్యారు. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. గివెన్ టైం కన్నా మన ట్రైన్ వచ్చేసి 1/2 hour డిలే అయితే నడుస్తుంది. ఎందుకంటే మనకి అక్కడే గూడూరులోనే 15 to 20 minutes డిలే అయిపోయింది. సో దానివల్ల చూద్దాం. 5 minutes తర్వాత నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్రౌడ్ బాగా పుల్ అయ్యారు మన ట్రైన్కి. రిస్క్ ఎందుకు లేని నేనే ట్రైన్ లోపలికి వచ్చేసా. బాయ్ బాయ్ నెల్లూరు రైల్వే స్టేషన్. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి ఒంగోలు. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 137 kilometers అయితే ఉంటుంది. చూడాలి 1/2 hour డిలేని కవర్ చేస్తారా ఏంటి అనేది. ఇదేంటో గుర్తుందా, నెల్లూరు పెన్నా బ్యారేజ్ పని వెళ్తున్నాము. కొత్త ట్రాక్ రెడీ అవుతుంది చూడండి, పక్కన ఐరన్ ట్రాక్. మొత్తం 3 ట్రాక్లు ఉన్నాయి ఇప్పుడు. అటు సైడ్ రోడ్డు అది చూడండి. మన క్రూజింగ్ స్పీడ్ అయితే 130 km/h. దుమ్ము లేపేస్తున్నారు అసలు. ఒంగోలుకి దగ్గర ఉన్నాము ఇప్పుడు మనమైతే. మన ట్రైన్ అయితే ఇప్పుడే టంగుటూరు రైల్వే స్టేషన్కి వచ్చింది, ప్రకాశం డిస్టిక్. ఏమైందో ఏమో తెలియట్లేదు కానీ గత 10 minutes నుంచి ఇదే స్పీడ్తో నడుస్తుంది మన ట్రైన్. మనం నియర్ బై ఒంగోలు దగ్గర వచ్చినట్టున్నాము. ఒంగోలు దగ్గర అయితే నేను ఒక గూడ్స్ ట్రైన్ స్పాట్ చేస్తాను. మొత్తం ఐరన్ ఓర్ని అయితే తీసుకెళ్తున్నది. చూడండి, మొత్తం ఐరనే. సిగ్నల్ ఇష్యూ అంతే. మన ట్రైన్ అయితే నెమ్మదిగా వెళ్తుంది. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొట్టింది. అక్కడ ఉంది లోకోమోటివ్. పక్కన ఇంకొక ట్రాక్ రెడీ అవుతుంది చూడండి. అక్కడ దానిపైన ఇంకో ట్రాక్ రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక ట్రాక్ ఉంది. అటు చేరి మొత్తానికి బ్రేకే కొట్టేశాడు. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఒంగోలు అవుట్స్కట్స్లో ఉండిపోయాం ఇప్పుడు, ఫీల్డ్స్ మధ్యలో. పొలాలు అయితే మాత్రం హైలైట్ ఉన్నాయి అప్పటి నుంచి. గ్రేట్ అంటే గ్రేట్ అసలు. ఒంగోలు రైల్వే స్టేషన్లోకి అయితే ఇప్పుడే మన ట్రైన్ వచ్చి ఆగింది, ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ఇక్కడ చూడండి, ఒంగోలుకి వచ్చేసి 148కి రావాల్సింది 221కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 1/2 hour డిలే అయితే మన ట్రైన్ నడుస్తుంది గివెన్ టైం కన్నా. కిందికి దిగి చూపించచ్చు కదా అంటారేమో, కిందికి దిగే పరిస్థితి లేదు. ఇది చూడండి, ఇటు అందుకే మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయింది వే కూడా. జస్ట్ 2 minutes అంటే 2 minutes ఆగింది ఇక్కడ. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ మన స్టేషన్ వచ్చేసి విజయవాడ. ఇంకా మధ్యలో ఎక్కడా స్టాపులు లేవు.
అది తగ్గేదే లే, గంట సేపటి నుంచి ఇదే ఉతుకుడు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ విజయవాడకి మనం 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఆన్ టైమే వెళ్ళేటట్టున్నాడు. మెయింటైనింగ్ ద సేమ్ స్పీడ్ 130 km/h. మన ట్రైన్ అయితే ఇప్పుడే తెనాలి జంక్షన్కి అయితే వచ్చింది, కానీ ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ అయితే లేదు. ట్రైన్ స్లోగా పాస్ అవుతుంది. ఇందో వందే భారత్ ఎక్స్ప్రెస్. అక్కడ బ్లూ కలర్ లోకోమోటివ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వ్యాగ్ 9 వ్యాగ్ 10 అర్థం కావట్లేదు. అది హైడ్రో లోకోమోటివ్ అనుకుంటున్నాను నేనైతే. అబ్బో వ్యాగ్ 12B. వావ్ సూపర్. ఏముంది ఇంకోటి వస్తుంది చూడండి, అది కాదు సేమ్ గుడ్స్ ట్రైన్స్. ఖచ్చితంగా విజయవాడ ట్రైన్ జర్నీ అంటే ప్రకాశం బ్యారేజ్ చూపించాల్సిందే. చూడండి కృష్ణా నది పైన ఎంటర్ అవుతున్నాం ఇప్పుడిప్పుడే. ప్లేస్ అంటే ఎందుకో నాకు తెలియని ఆనందం ఈ ప్లేస్కి వస్తే. సేమ్ ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందో తెలుసా నాకు, రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు. అక్కడ అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది, వాటర్ ఉన్నాయి బాగానే. చూడండి అసలు పల్లె ఉంది అసలు వెళ్తుంటే, కానీ కొంచెం భయంగా ఉంది. అది ఆపుతా అద్దరిపోయే స్పాట్లు అయితే ఆపాడు. వావ్ ప్రకాశం బ్యారేజ్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ లోపలికైతే ఎంటర్ అవుతా ఉంది మన ట్రైన్. నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకే వచ్చినట్టుంది అనుకుంటున్నా, 1 అని. వెల్కమ్ టు విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ట్రైన్లో కొంతమంది గుట్కా బ్యాచ్ ఎక్కారు. ప్రతి 10 నిమిషాలకి ఒక గుట్కా ప్యాకెట్ తీయటము, అది నమలటము, దారిలో అటు ఇటు తిరుగుతా అది అందరి మీద పోయటం. సో ఎక్కడ స్లో అయినప్పుడు ఉమ్మే పరిస్థితి లేదు, ఏం లేదు. వాళ్ళకి ఎక్కడ ఉమ్మాలనిపిస్తే అక్కడ ఉమ్ముతున్నారు. అది నేను 2-3 సార్లు పైగా వార్నింగ్ ఇచ్చిన, అసలు వాళ్ళు ఎవ్వరి మాట వినట్లేదు. అది గుట్కాలు ఎక్కువ తింటే దానికి క్యాన్సర్ వస్తుంది అనే సంగతి కూడా వాడికి తెలియడం లేదు. సో అది పరిస్థితి అలా ఉంది. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 minutes డిలే వచ్చింది. స్పీడ్ పరంగా బాగానే వచ్చింది, కానీ బట్ ఏంటంటే చిన్న సిగ్నల్ ఇష్యూస్ అక్కడక్కడ కొంచెం ఆగటం వల్ల ఇది అనేది డిలే అనేది అయింది. సో మొత్తానికి ట్రైన్ జర్నీ మాత్రం అదిరిపోయింది. విజయవాడ రైల్వే స్టేషన్లో బయట ఒక స్టీమ్ లోకోమోటివ్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అది చూపించిన తర్వాత ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రెండోది నాకు పట్ట టికెట్ వచ్చేసి 372 రూపీస్ పడింది. ఎందుకంటే నేను కొంచెం ఇన్సూరెన్స్లో అవి ఇవి యాడ్ చేస్తున్నాను లాస్ట్ మినిట్లో, అది క్యాన్సిల్ అవ్వకూడదని. ఎందుకంటే నెక్స్ట్ నేను మనాలి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చి ఆగింది. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ట్రాక్ అనేది అప్డేట్ ఉంటుంది కాబట్టి ఫుల్ క్రూజ్లో వెళ్తుంది అది. విశాఖపట్నం అవ్వచ్చు అప్ టు భువనేశ్వర్ వరకు. సో జర్నీ అనేది అదిరిపోతుంది. అదే ట్రైన్ లాస్ట్ టైం కూడా మనం చేసాం, గుర్తుందా మీకు? సో అది ఇదిగోండి, ఈరోజు వచ్చేసి January 26th. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. ఇక్కడ చెప్పాలనే స్టార్టింగ్లో నేను చెప్పలేదు. సో ఈ వీడియో చూస్తున్న టైం వచ్చేసి 26th January 2025 అది. సో మన జాతీయ పతాకాన్ని చూస్తూ రిపబ్లిక్ డే విషెస్ చెప్పాలనేది నా ఇది ఇంటెన్షను. సో అందుకే ఇక్కడ చెప్తున్నా. ఇంకా జర్నీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో కాదు, మనాలి ట్రిప్తో మేము అందరినీ కలుస్తాను. వరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాబాయ్. వచ్చే వీడియోస్ అన్నీ ఎక్కడ మిస్ అవ్వద్దు, సూపర్గా ఉండబోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాబాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ, లవ్ యూ విజయవాడ, బాబాయ్.